అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను కోవా బేసన్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఒక 1/4 కప్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్ శనగపిండి వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో అడుగంటకుండా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. అప్పుడు ఇందులో 1 కప్ కోవాని వేసుకుంటున్నాను. అంటే దాదాపు 150 గ్రామ్స్ ఉంటుంది. నేను ఇక్కడ అన్స్వీటెన్ కోవాని తీసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండండి. కోవా ఇంకా శనగపిండి బాగా మిక్స్ అయ్యి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. దాదాపు ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఒక గిన్నెలో 1 కప్ షుగర్ని వేసుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్ వాటర్ని వేసుకున్నాను. దీని లో ఫ్లేమ్లో ఒక తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా ఒక తీగ పాకం రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ప్యాన్ కత్తుకోకుండా ఉండేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. దీన్ని లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇలా స్టిక్ కాకుండా ఉండాలన్నమాట. అప్పుడు స్పూన్తో కొద్దిగా తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేయితో తీసుకొని ఒక ఉండ చేశారంటే అది ఒక షేప్ తీసుకుంటుందంటే ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో దీన్ని వేసేసుకోండి. ఇలా ఫస్ట్ ఒక స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక గిన్నెకి వెనకాల కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మూత్ చేసుకుంటూ కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకోండి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. దీన్ని కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే అండి, కోవా బేసన్ బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకటి తిన్నారంటే మరొకటి తినాలనిపించేలాగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.